మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మద్దిపట్ల వెంకటరమణ. నేను చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇటీవల ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవడం జరిగింది. దానిలో భాగంగా మనకు కేజీబీవీలో చదువుతున్నటువంటి సిఈసి అమ్మాయి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించి ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారి చేతుల మీదుగా సన్షైన్ స్టార్ అవార్డు అనేటువంటి దాన్ని అందుకోబోతుంది. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి మట్టిలో మాణిక్యం లాంటి అమ్మాయి. ఆ అమ్మాయి కర్నూలు జిల్లాలో ఎక్కడో నిరుపేద కుటుంబంలో జన్మించి మైగ్రేట్ అయ్యి అంటే వలస వచ్చి తిరుపతిలో అమ్మా నాన్న మేస్త్రి పని చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఈ అమ్మాయిని కస్తూర్బా విద్యాలయంలో రొంపిచెర్లో చదివిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్కు అదేవిధంగా ఇతర సిబ్బంది అందరికీ కూడా మన సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అట్లాంటి పేద అమ్మాయిలను కూడా మంచి భవిష్యత్తు ఉండేటట్లు చేసినటువంటి ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మన సమగ్ర శిక్ష నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకు 8 కేజీబీవీలు అంటే కస్తూర్బా బాలికా విద్యాలయాలు అటువంటి మన జిల్లాలో 8 ఉన్నాయి. 8 వాటిల్లో కూడా మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. దాంట్లో 3 కేజీబీవీలలో 100% రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఆ 100% రిజల్ట్ వచ్చినటువంటివి పుంగునూరు కేజీబీవీ. ఆ కేజీబీవీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్కు ఇతర సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా. అదేవిధంగా రొంపిచెర్ల శాంతిపురం ఈ 2 కేజీబీవీల్లో కూడా 100% రిజల్ట్స్ అనేటువంటివి తీసుకురావడం వల్ల ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అటువంటి వాళ్ళు సాధికారత సాధించడానికి వాళ్ళు చేసినటువంటి కృషిని అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా మిగిలినటువంటి 8లో 3 పోయిన తర్వాత మిగిలినటువంటి 5 కేజీబీవీల్లో కూడా మంచి ఫలితాలు రావడం జరిగింది. బైరెడ్డిపల్లిలో 89%, కుప్పంలో 97%, గుడిపల్లిలో 80%, రామకుప్పంలో 83%, గంగవరంలో 76% ఫలితాలు అటువంటివి సాధించి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఈ కేజీబీ విద్యార్థులు మన రాష్ట్రానికి మన జిల్లాకు గర్వకారణంగా నిలవడం జరిగినందుకు నేను వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఈ కేజీబీవీల నుంచి చాలామంది అమ్మాయిలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. వాళ్ళలో 971 మార్కులు సాధించినటువంటి పుంగునూరు కేజీబీవీ అమ్మాయి జాస్మిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా 960 మార్కులతో సెకండ్ హైయెస్ట్ సాధించినటువంటి శాంతిపురం అమ్మాయి మాధవిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా ఎట్లాగూ ఈరోజు తీసుకున్నటువంటి బిఆర్ శ్రావంతి అనే అమ్మాయి సిఈసి గ్రూపులో అత్యధికంగా 935 మార్కులు, రాష్ట్రంలోని ఇది అత్యధికమైనటువంటి మార్కులు సాధించి మన జిల్లాకు పాఠశాల విద్యాశాఖకు అదేవిధంగా విద్యాశాఖ అధికారులందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నా. ఇట్లాంటి కేజీబీవీలు బాలికల యొక్క భవితకు, బాలికల సాధికారతకు, బాలికల భద్రతకు ఇవి ఆనవాలుగా నిలుస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి విద్యా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ విద్యాలయాలు అటువంటివి భద్రతకు భరోసానిస్తాయి, మంచి విద్యా అవకాశాలను కల్పిస్తున్నాయి. కాబట్టి పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థినులకు, అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, నిరుపేదలందరికీ కూడా ఈ విద్యాలయాల్లో పిలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే పేద అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్లో చేరడానికి ఇంకా సమయం ఉంది, 22 వరకు సమయం ఉంది. కాబట్టి ఎవరైతే పేద అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరి వాళ్ళ భవితకు బంగారు బాట వేసుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ తరఫు నుంచి నేను అభ్యర్థిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.